ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవుడా, కృపగలిగిన యేసయ్యా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీకు స్తోత్రములు. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను దీవించండి. మీ సన్నిధిని మా మధ్యన ఉంచండి. మీ ఆత్మను మా మధ్యన ఉంచండి. ఈ ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను. అయ్యా, ఏ సమస్యతో అయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో, ఇగో ఏకీభించి మొరపెడుతున్నారో వాటి నుండి యేసుక్రీస్తు నామములో విడుదల అయ్యా వారికి కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికలో పాడుచున్న పాటలో మీరు ఉండండి. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ఇగో నాయన, మీ దాసురాలు నేను మాట్లాడుచున్నప్పుడు ప్రభువా మీరు నాకు తోడుగా ఉండండి. నా నోటికి మీరు తోడుగా ఉండి అయ్యా వింటున్న వారందరూ కూడా ఇగో నాన్న నీ మాటల చేత బలపరచబడినట్లు, విశ్వాసంలో దీవించబడినట్లు, దేవా ఆదరింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధిని, మీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువును గనపరచవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్లేని బట్టి తనతో పాటు కలిసి ప్రభువును కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపింపబడుతున్న మా ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అక్కర్లను మాకు తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా మీరు మాకు తెలియజేసినట్లయితే వాటి కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రార్థనే మనకు సమాధానం ఇస్తుంది, ప్రార్థనే మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది, ప్రార్థనే మన సమస్యల నుండి మనల్ని విడిపిస్తుంది, ప్రార్థనే హృదయములో నెమ్మది, హృదయములో శాంతిని, ఆదరణను, ఒక ధైర్యమును కలుగు చేసేది ప్రార్థనే. గనుక మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, మీరు బలపరచబడాలని ప్రార్థన చేస్తాం, మీరు విశ్వాసంలో దీవించబడాలని ప్రార్థన చేస్తాం, మీ బిడ్డల భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేస్తాం. ఎటువంటి అక్కర్లున్నా, ఎటువంటి అవసరతలున్నా మాకు తెలియజేయమని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికలో ఈ దిన మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము దైవభక్తి ఏ ఏ విషయంలో నీకు ప్రయోజనకరం అవునో తెలుసా? దైవభక్తి ఏ ఏ విషయంలో నీకు ప్రయోజనకరం అవునో తెలుసా అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును ఈ దిన మన ధ్యానము కొరకు మనం చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి తన పత్రికను రాస్తూ తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తిమోతికి దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్తూ ఉన్నారు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ అని చెప్తూ ఉన్నారు. సాధకము అనగా శిక్షణ, సాధకం అనగా శిక్షణ. మనం నేర్చుకునే వృత్తి అవ్వచ్చు. అంటే ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఏదో ఒక వృత్తిని, ఏదో ఒక శిక్షణ మనం పొందుతూ ఉంటాం. ఏదో ఉద్యోగరీత్యా ఏదో శిక్షణ మనం పొందుతాం, ఏదో ఒక ట్రైనింగ్ను మనం పొందుతూ ఉంటాం. దాన్ని ఏమన్నారండి? సాధకము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. అంటే ఇక్కడ నువ్వు బ్రతకడానికి ఏదో నీకు కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. ఏమిటండి? శరీర సంబంధమైన శిక్షణ, ఒక వృత్తి అనేది. కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ అది వాగ్దానంతో కూడినదైనందున అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దైవభక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారి ఇప్పటి జీవ విషయంలోనూ దేవుడు వారిని కాపాడుతారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు, దేవుడు వారి అక్కర్లను తీరుస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదండి, నా నీతిని నా రాజ్యమును మొదట మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని వీటి విషయమే మీరు చింతింపవద్దు. మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెతకండి, నా యందు మీరు భక్తి కలిగి జీవించండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు ఏ అక్కరైతే అయితే ఉందో, మీకు ఏ అవసరత అయితే ఉందో దాన్ని మీకు అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ అది వాగ్దానంతో కూడినదని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమిటి ఆ వాగ్దానం అని మనం చూస్తే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనం చదివినట్లయితే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను,
నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కా చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను అక్కా చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమునందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక దినాన్ని పేతురు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారితో, అయ్యా మీ సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మా వృత్తిని విడిచిపెట్టాం, మా కుటుంబాలను విడిచిపెట్టాం, నీతోనే మేము ఉంటూ ఉన్నాం, మాకు ఏమిటి లాభము అని పేతురు అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, నువ్వు ఈ లోకంలో దేనినైతే నా కొరకు విడిచిపెట్టావో నేను దాన్ని ఈ లోకంలోనే నీకు ఇస్తాను. అంటే నువ్వు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడే నీకు అక్కా చెల్లెళ్ళు ఎదురవుతారు, కుటుంబంలా నేను ప్రేమించేవారు ఎదురవుతారు, నీకు నేను భూములను ఇస్తాను, ఆస్తులను ఇస్తాను, అన్నీ నేను ఈ లోకంలో నీకేం కావాలో అన్నీ ఇస్తాను, రాబోవు లోకమందు నిత్య జీవాన్ని ఇస్తాను. అంటే ఈ లోకములోనూ నీకు కావలసిన నేను ఇస్తాను, రాబోవు లోకమందు నిత్య జీవాన్ని కూడా నేను ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మనం చదువుకున్నాం, అది వాగ్దానంతో కూడినదైనందున. అంటే ఈ లోకములో ఎప్పటి జీవ విషయంలో నువ్వు దేన్నైతే కోల్పోయావో దేవుని కొరకు, నీ కుటుంబాన్ని కోల్పోయావా, సంఘమే నిన్ను కుటుంబంలా ప్రేమించే వారిని దేవుడిస్తాడు. నీ భూములను నువ్వు కోల్పోయావా, దానికంటే రెట్టింపు ఆశీర్వాదమును ఈ లోకంలో దేవుడిస్తారు. నువ్వు దేన్నైతే దేవుని వెంబడిస్తూ కోల్పోతున్నావో దాన్ని అంతటిని ఆయన ఇస్తూ ఉంటూ రాబోవు లోకమందు నిత్య జీవాన్ని ఇస్తానంటూ ఉన్నారు. మనం చదువుకున్నాం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయములోనూ నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉంటే, ఎప్పటి జీవ విషయంలో అంటే ఇప్పుడు నువ్వు శరీరంలో నీ ఆత్మ ఉన్నంత వరకు, శరీరంతో ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత వరకు నీకేం కావాలో అన్నీ నేను ఇస్తాను. హింసలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఎందుకంటే దేవుని బిడ్డలారా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12లో మనం చూస్తే, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. నువ్వెప్పుడైతే సద్భక్తి కలిగి దైవభక్తి కలిగి బ్రతకాలని నువ్వు నిశ్చయించుకున్నావో, సద్భక్తి అనగా దేవుణ్ణి గౌరవముతో భక్తి చేయడం, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనివ్వడం, దాన్నే సద్భక్తి అంటూ ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే సద్భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నావో నీకు హింసలు ఎదురవుతాయి. అంటే నిన్ను ప్రేమించే కుటుంబము నిన్ను నిందిస్తుంది, నిన్ను ప్రేమించే భార్య అయినా ఒకవేళ నువ్వు క్రీస్తుని వెంబడించడాన్ని బట్టి నీకు దూరం అవ్వచ్చు, నువ్వు ప్రేమించే భర్త అయినా నువ్వు క్రీస్తుని వెంబడించడాన్ని బట్టి నీకు దూరం అవ్వచ్చు, నీ పిల్లలే నిన్ను విడిచిపెట్టొచ్చు, నువ్వు ప్రేమించే తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టొచ్చు. అందుకే అంటున్నారు, క్రీస్తు యేసునందు సద్భక్తితో ఎవరైతే బ్రతకాలని నిశ్చయించుకుంటారో వారికి హింసలు కలుగుతాయి. అది కుటుంబము ద్వారా అయినా, సమాజము ద్వారా అయినా, ఈ లోకంలో ఉన్నవారి ద్వారానైనా ఏదో ఒక రకంగా నీకు శ్రమ, హింస కలుగుతూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నువ్వు దేన్నైతే కోల్పోతున్నావో ఈ లోకంలో ఇప్పటి జీవ విషయంలో నేను ఇస్తాను, రాబోవు జీవ విషయంలో అనగా అది వాగ్దానంతో కూడినదైనందున అని చెప్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటండి? నిత్య జీవం అనే వాగ్దానం. ఈ లోకములో నీకు కావలసిన ఇస్తున్న దేవుడు రాబోవు లోకమందు కూడా నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా బ్రతికితేనండి? దైవభక్తి కలిగి, సద్భక్తి కలిగి దేవుని కొరకు మనం బ్రతికినట్లయితే, దేవుని కొరకు మనం జీవించినట్లయితే ఆయన సమస్తముగా ఉంటూ అన్ని విషయాల్లో ప్రయోజనకరమైన దీవులను
ఆయన అనుగ్రహిస్తానంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తి విషయంలో మనం చూసినట్లయితే దైవభక్తి గురించి మనం చెప్పుకున్నాం, సద్భక్తి గురించి మనం చెప్పుకున్నాం. మూడవదిగా మనం చూస్తే సంతుష్టి సహితమైన భక్తి. ఈ విషయం మనకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి మనం చూసినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకుని రాలేదు, మనం వెళ్ళినప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళం గనక దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి కలిగి మనం ఉండాలి అని. కానీ చాలామంది చూచినట్లయితే భక్తిని అడ్డంగా పెట్టుకుంటూ చెడిపోయిన మనసు కలిగిన వారే దైవభక్తే గొప్ప లాభసాధకం అనుకొని చూడండి 5లో మనం చూస్తున్నాం, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకొని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. హల్లెలూయా. అంటే దైవభక్తిని అడ్డపెట్టుకొని ధనమును సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. భక్తిని అడ్డుపెట్టుకొని మేము మంచి పనులు చేస్తున్నాం, మాకు సహాయం చేయండి అని అడ్డు పెట్టుకొని గొప్పవారు అయ్యేవారు ఉన్నారు. మీరు చెడిపోయిన మనస్సు కలిగిన వారని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, సంతుష్టి సహితమైన భక్తి అంటే దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి కలిగి ఉండాలి. అధిక ఆశలకు మనం పోయామా? అందుకే చెప్తున్నారు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములను ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు వాటిని అపేక్షించి ఏం చేశారటండి, విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన దానితో తృప్తి కలిగి ఉందాం. దేవుడు మనకి ఏది అవసరమో, దేవుడు మనకి ఏది ఇస్తే మనం భక్తి కలిగిన వారంగా ఉంటామో, ఒకవేళ అధికముగా ఇస్తే మనం భక్తిలో పడిపోతామని దేవుడు తలంచినట్లయితే దాన్ని దేవుడు మనకు అనుగ్రహించరండి. గనక దేవుడిచ్చిన దానితోనే తృప్తి కలిగి ఉందాం. దాన్నే సంతుష్టి సహితమైన భక్తి. మనకి అన్న వస్త్రములు దేవుడిస్తూ ఉన్నారు గనుక దానితో తృప్తి కలిగి ఉందామని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అధిక ఆశలకు పోగా ధనమును సంపాదించుకోవాలనే మనస్సును పోక, ఒకవేళ ధనమును సంపాదించాలని మనం ఆపేక్ష కలిగిన వారమై ఉంటే మనం చాలా కీడుల్లో పడుతూ ఉన్నామని, నష్టములో పడిపోతామని, చివరికి విశ్వాసం నుండి తొలగిపోయి మనకు మనమే హాని చేసుకునే పరిస్థితులు ఎదురవుతాయని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక దేవుడిచ్చిన దానితో సంతృష్టి కలిగి సంతుష్టి సహితమైన భక్తిని కొనసాగించాలని పౌలు గారు దేవుని వాక్యం ద్వారా ఇక్కడ సెలవిస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27లో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. హల్లెలూయా. పవిత్రమైన భక్తి అనగా ఈ లోక మాలిన్యము అంటుకోకుండా మళ్ళీ మనం కాపాడుకోవడం, ఈ లోకములో ఉన్న పాపం అంటుకోకుండా మనలను మనం కాపాడుకోవడం. దేవుని బిడ్డలారా, సముద్రపు నీటిలో చేప ఎలా అయితే ఆ నీటిలో ఉన్న ఉప్పును తన శరీరానికి అంటకుండా ఒక ప్రత్యేకత కలిగి చేప జీవిస్తుందో అటువంటి ఆత్మీయతను, అంటే లోకములోనే మనం బ్రతుకుతున్నాం. అంటే సముద్రము నీరంతా ఉప్పు నీరే, కానీ
సముద్రంలో ఉన్న చేప ఆ ఉప్పు తనకు అంటుకోకుండా దేవుడు దాన్ని ఒక ప్రత్యేకమైన దానిగా చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీటిలోనే ఉంటుంది, కానీ ఆ నీటిలో ఉన్న ఉప్పు తనకు అంటుకోకుండా దేవుడు ఒక గొప్ప కృపను ఆ చేపలకు దేవుడు అనుగ్రహించారు. అట్టి రీతిగానే లోకములో దుర్మార్గత ఉంది, లోకములో వ్యభిచారం ఉంది, లోకములో మోసం ఉంది, లోకములో అక్రమం ఉంది. కానీ లోకములోనే బ్రతుకుతున్నాం, దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య బ్రతుకుతున్నాం. వారి మధ్య పవిత్రమైన భక్తిని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ చుట్టుపక్కల ఒకవేళ అక్రమ జీవితాలు కలిగిన వారు ఉన్నారా? నీ చుట్టుపక్కల వ్యభిచారులు ఉన్నారా? నీ చుట్టుపక్కల మోహపు చూపులు చూచేవారు ఉన్నారా? నీ చుట్టుపక్కల ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారా? నీవు నివసిస్తున్న ప్రాంతంలో చెడిపోయిన మనసు కలిగిన వారు ఉన్నారా? వారి మధ్య నీవు ఉన్నా నీ ఒక పవిత్రత, ఒక ప్రత్యేకమైన దానిగా ఉండాలి. ఒక పవిత్రమైన భక్తిని, నిష్కలంకమైన భక్తిని మనం కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. దాన్ని అంటున్నారు, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి అంటూ పవిత్రమైన, అంతేకాకుండా దేవుని బిడ్డలారా నిష్కలంకమైన భక్తి అంటే ఏమిటంటే దిక్కులేని వారికి మనం సహాయం చేయాలి, విధవరాండ్లను మనం సహాయం చేయాలి, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించే వారిగా మనం ఉండాలి. మనకు తోచినది దేవుడు మన ఇచ్చిన దానిలో నుండే వారికి సహాయం చేసే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. అదే పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రమైన భక్తిని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన లోకములో జన్మించి 33.5 సంవత్సరములు ఆయన శరీరముతోనే లోకంలో జీవించారు. కానీ ఆయన ఒక ప్రత్యేకమైన వారిగా ఉన్నారు. అపవాది వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అంటుంది, ఈ లోకరాజ్యములన్నిటి వైపు చూపిస్తుంది, శ్రేష్టమైన ఆహారం ముందు పెట్టుతుంది, యేసుక్రీస్తు ప్రభువారిని పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, దేనికి దానికి సమాధానం చెబుతూ, నేను నా దేవునికి మాత్రమే మొక్కుతాను, ప్రభు అయినా దేవునికి మాత్రమే మొక్కాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి మాట వలన బ్రతుకునని వెంటనే సమాధానమిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక దేవుని బిడ్డలారా, ఎక్కడ మనం బ్రతికినా, ఎటువంటి అక్రమార్కుల మధ్య మనం ఉన్నా మళ్ళీ మనం కాపాడుకోవాలి. మన పవిత్రతను మనం కాపాడుకొని పవిత్రమైన భక్తిని మనం కలిగి ఉండాలి. నిష్కలంకమైన భక్తి అని మనం కలిగి ఉండాలంటే, నిష్కలంకం అనగా నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటున్నావో ఇతరులు కూడా అలా ప్రేమించాలి. దిక్కులేని వారిని ప్రేమించాలి, విధవరాండ్లను ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించాలి, వారికి సహాయం చేసే భక్తి కలిగి మనం ఉండాలి. అది కూడా ఒక భక్తే. నువ్వు ఇతరులకు సహాయం చేయడం కూడా భక్తే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సహాయం చేస్తూ ఉంటారు, కానీ మనుషుల ఎదుట సహాయం చేస్తూ వారి గొప్పతనమును చాటించుకోవడానికి చేస్తూ ఉంటారు. కానీ మనల వలె మన ఇతరులను ప్రేమిస్తూ వారికి మన సహాయం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తండ్రి ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. హల్లెలూయా. చాలామంది దిక్కులేని వారి ఇంట్లోకి వెళ్ళరండి, విధవరాండ్ల ఇంట్లోకి వెళ్ళరు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకవేళ వెళ్ళినట్లయితే ఏదైనా సహాయం చేయాలేమో, సొంత బంధువులే వారిని దూరం పెడతారు. ఒకవేళ వారి యొద్దకు వెళ్తే ఏదో పట్టుకొని వెళ్ళాలి, ఏదో చేయాలి, ఎవరు చేస్తారు అనే దురుద్దేశంతో వెళ్ళరు. కానీ నువ్వు అలా ఉన్నట్లయితే నువ్వు దేవుని ఎదుట భక్తి లేనట్లే. కానీ భక్తిని కలిగి నువ్వు ఉన్నావని ఎప్పుడు నువ్వు తెలియజేయగలవు?
నీ భక్తి దేవుని ఎదుట కరెక్ట్గా ఉందని ఎప్పుడు తెలియపరచబడుతుంది? దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను పరామర్శించి వారికి సహాయం చేయడం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ భక్తి కలిగి ఉండాలి, సద్భక్తిని కలిగి ఉండాలి, సంతుష్టి సహితమైన భక్తిని కలిగి ఉండాలి, పవిత్రమైన భక్తిని కలిగి ఉండాలి, నిష్కలంకమైన భక్తిని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా మనం కలిగి ఉంటే ఎప్పటి జీవ విషయంలోనూ దీవించబడతాం, రాబో జీవ విషయంలో కూడా దీవించబడతాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు, ఆశీర్వదిస్తారు. రాబో లోకములో నిత్య జీవాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం దైవభక్తిని కలిగి ఉన్నట్లయితే ఎలా దీవించబడతాం, ఎలా కాపాడబడతాం అని మనం చూస్తే, ఒక దానియేలును మనం చూసినట్లయితే, దానియేలు దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని యందు భక్తిని కలిగిన వాడు. దానియేలు భక్తి బబులోను రాజ్యంలో అతను హెచ్చించింది. ఒక ముగ్గురి మీద ప్రధానిగా బబులోను రాజు దానియేలు పెట్టాడు. అయితే దానియేలు లోపం లేనివాడిగా, నేరము లేనివాడిగా, తప్పైనా ఎవరైనా వెతికినా దాన్ని పైకి తీసుకురాలేనటువంటి ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడు. ఈ విషయం మనకి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం దేవుని బిడ్డలారా 3 నుండి చదివినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ముగ్గురు ప్రధానులు అనుకున్నారంట, దానియేలును ఎలాగైనా రాజు దగ్గర చెడ్డ చేయాలి. అప్పటిలో రాజు ఎవరండి? దర్యావేసు. దర్యావేసు రాజు దగ్గర దానియేలును చెడ్డ చేయాలి. ఎన్నో ప్రయత్నాలు వారు చేశారు. కానీ దానియేలు కలిగి ఉన్న భక్తి అతనిలో ఏ లోపము కూడా కనబడనివ్వకుండా చేస్తుంది, ఏ తప్పైనా కనబడకుండా చేస్తుంది, ఏ నేరమైనా కనబడకుండా చేస్తుంది. వారు ప్రతి నిత్యము కనిపెడుతున్నారు. అయితే దానియేలు ప్రతి దినము ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎన్ని పనులున్నా తన ఇంటికి వెళ్ళి తన కిటికీ తెరిచి యెరూషలేము వైపు తను మోకరించి ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేసే ఆత్మీయతను కలిగి ఉన్నాడు. ఈ విషయంలోనే దానియేలును మనం నేరం చూపించగలమని చెప్పి వీరు ముగ్గురు దర్యావేసు యొద్దకు వెళ్ళి చాలా మంచిగా మాట్లాడుతున్నట్టు నటించి దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, దానియేలును ఎలాగైనా రాజు దగ్గర చెడ్డ చేయాలి, దానియేలును ఎలాగైనా బబులోను రాజ్యంలో ప్రధాని స్థానంలోంచి తప్పించాలి అని చెప్పి వారు రాజు దగ్గర అంటూ ఉన్నారు, అయ్యా 1 నెల రోజుల వరకు ఎవరైనా ఏదైనా చెప్పుకోవాలంటే మీ వద్దకు వచ్చే చెప్పుకోవాలి. ఎవ్వరు కూడా వారి దేవుళ్ళకి చెప్పుకోవడానికి వీలు లేదు, ఎవ్వరు కూడా దేవునికి ప్రార్థన చేయడానికి వీలు లేదు అని ఒక శాసనమును వారు తీసుకొని దాన్ని బబులోను రాజ్యం అంతా చాటించారు. దానియేలు ఈ విషయం తెలుసుకున్నప్పటికీ ముమ్మారు ప్రతి దినము కూడా తన దేవునికి ప్రార్థన చేసే ఆత్మీయతను కలిగి ఉన్నాడు. ఈ విషయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తుందండి. వెంటనే దానియేలు మీద నేరం మోపి దానియేలుని ఏం చేస్తారంటే ప్రియదేని బిడ్డలారా సింహబోన్లో వేయించారు. ఏం చేస్తారండి? సింహబోన్లో వేయించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా వారి దేవునికి ప్రార్థన చేసినట్టయితే వారి సింహాల గృహలో పడవేయబడాలని రాజు దగ్గర ఒక శాసనం తీసుకున్నారు. వారు ఒక చట్టమును తీసుకున్నారు. దేవుని బిడ్డలారా దానియేలును సింహమ గృహలో పడవేశారు. అయితే దర్యావేసు రాజు దానియేలును ఎక్కువగా ప్రేమించేవాడు, దానియేలు మంచితనమును ప్రేమించేవాడు గనుక ఆ రాత్రి అంతా కూడా దేవుని బిడ్డలారా దర్యావేసు రాజులకు నిద్ర పట్టలేదు. ఉదయకాలమే లేచి ఆ సింహాల గృహ దగ్గరికి వచ్చి దర్యావేసు అంటూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20 నుండి నేను చదువుతూ ఉన్నాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి,
జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నేను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనిను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా భట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. హల్లెలూయా. దానియేలు దేవుని యందు భక్తి కలిగిన వాడు గనుక అతనికి ఏ హాని కూడా కలుగలేదండి. హల్లెలూయా. మనం భక్తి కలిగి ఉంటే మన మీద ఎవరైనా నేరములు మోపినా, ఎవరైనా నిందలు మోపినా, అన్యాయంగా మన మీద సాక్ష్యం చెప్పినా దాని నుంచి మనల్ని ఎవరు కాపాడుతారండి? దేవుడు కాపాడుతారు. దానియేలు ఏ నేరము చేయలేదు, కానీ అన్యాయముగా సింహాల గృహలో వేశారు. ఇక్కడ దేవుడు దానియేలు కాపాడారు. తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించినట్లు చూస్తున్నాం. దేవుని యందు భక్తి గలవాడు గనుక దానియేలు కాపాడబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దర్యావేసు ఆ ముగ్గురును తీసుకుని రమ్మని చెప్పి ఆ సింహము గృహలో వేసినప్పుడు సింహములు వారి ఎముకలను సైతం పొడి చేసినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడదోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారి గృహ అడుగునకు రాక మునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసినని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు హాని చేసిన వారే నష్టపోతారు, కానీ నీకే నష్టము కలగకుండా, నీకే హాని కలగకుండా దేవుడు నిన్ను ఎప్పుడు కాపాడుతారంటే నీవు దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు నువ్వు దైవ భక్తి కలిగి ఉన్నప్పుడు, ఆయనకు నువ్వు భయపడినప్పుడు దేవుడు నిన్ను కాపాడుతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 8 నుండి 10 వరకు మనం చూస్తే అక్కడ సూనేమి అన్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఎలీషా ప్రవక్త భక్తి కలిగిన దైవజనుని ఎరిగి తన ఎంట చేర్చుకొని తనకి సమస్తమును ఏర్పరిచి దైవజనుని ప్రేమించినప్పుడు ఆ భక్తి కలిగిన దైవజనుడు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు గొడ్రాలు గనక ఆమెకు పిల్లలు లేని లేమిని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె గర్భమును తెరిచి ఒక కుమారుని ఇచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. హల్లెలూయా. అంటే భక్తి కలిగిన దైవజనులు ఏ ఇంటికైతే వచ్చి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో లేమిలు తొలగించబడతాయి. ఆ కుటుంబంలో ఏ లేమి ఉన్నా, ఆ కుటుంబంలో ఏ సమస్యలున్నా తొలగిపోతాయని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ సూనేమీరాలనే స్త్రీ ఆమె గుడ్రాలుగా ఉంది. అయితే భక్తి కలిగిన దైవజనుడని ఆమె ఎరిగి తన ఎంట చేర్చుకుంది. తన ఇంట్లో ప్రార్థన చేయమని కోరింది. ఆ దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేయగా ఆమె సంతాన ప్రాప్తురాలుగా చేయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. భక్తి కలిగిన దైవజనులు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా మనం దీవించబడతాం. తర్వాత మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, కీర్తనలు 128 1 నుండి చివరి వరకు మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడినని అక్కడ చూస్తాం. వారి కష్టార్జితాలు ఆశీర్వదింపబడతాయి. వారి కుటుంబంలో భార్య దీవించబడుతుంది. వారి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని, వారి కుటుంబంలో సమాధానం ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి భక్తిని ఎవరైతే చేస్తారో వారి కష్టార్జితాలు దీవించబడతాయి. వారి కుటుంబములు దీవించబడతాయి. వారి పిల్లలు దీవించబడతారు. వారి కుటుంబంలో నిత్యము సమాధానము కలుగుతుంది. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, కీర్తనలు 34:7 మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చూస్తున్నాం. ఎవరైతే భక్తిని చేస్తారో, ఏ కుటుంబాలైతే భక్తిని కలిగి ఉంటారో వారి ఇంటి చుట్టూ దేవదూతలు ఉండి వారిని రక్షిస్తాయని దేవుని వాక్యంలో చూస్తున్నాం. 9వ వచనంలో మనం చూస్తే సింహం పిల్లలైనను లేమి గలవి ఆకలి గొన్ను కానీ యెహోవా యందు ఆయన ఆశ్రయించువారు
వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారిని ఆయన కాపాడుతారు, వారిని ఆయన పోషిస్తారు, వారిని ఆయన రక్షిస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం మన అంశం చెప్పుకున్నాం. దైవభక్తి ఏ ఏ విషయంలో నీకు ప్రయోజనకరమగునో నీకు తెలుసా? ఏ ఏ విషయంలో నీకు ప్రయోజనకరం అవుతుంది? అన్ని విషయంలో కూడా నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో కూడా అది వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయంలో ప్రయోజనకరమగునని మనం తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మన మూల వాక్యంలో మనం చెప్పుకున్నాం. ఎటువంటి భక్తిని కలిగి ఉంటే మనం దీవించబడతావో చెప్పుకున్నాం. సద్భక్తి గురించి చెప్పుకున్నాం, సంతుష్టి సహితమైన భక్తి గురించి చెప్పుకున్నాం, పవిత్రమైన భక్తి గురించి చెప్పుకున్నాం, నిష్కలంకమైన భక్తిని గురించి చెప్పుకున్నాం. అయితే ఇటువంటి భక్తిని దానియేలు కలిగి ఉండటం ద్వారా దానియేలు ఏ విధంగా కాపాడబడ్డాడో మనం చెప్పుకున్నాం. సునేమీరాలు దైవభక్తి కలిగిన దైవజనుడిని తన ఇంట చేర్చుకున్నట్టు ద్వారా ఆమె ఎట్టి రీతిగా దీవించబడిందో చెప్పుకున్నాం. దేవుని యందు భక్తి కలిగిన కుటుంబాలు ఏ విధంగా దీవించబడతాయో కీర్తనలు 128 పూర్తిగా మనం చదువుడు ద్వారా మనం తెలుసుకోగలం. ఆయన యందు మనం భక్తి కలిగి ఉన్నట్లయితే మన ఇంటి చుట్టూ కూడా దేవదూతలు కావలి ఉండి మనల్ని రక్షిస్తాయని మనం చెప్పుకున్నాం. ఆయన మనం ఆశ్రయించి ఆయన యందు భక్తి కలిగి ఉంటే ఏ మేలు కూడా మనకు కొదువై ఉండదని మనం చెప్పుకున్నాం. గనక దేవుని బిడ్డలారా, ఆయన యందు మనం భక్తిని కలిగి ఉందాం, దైవభక్తి కలిగి ఉందాం, దేవుని ప్రేమించే ఆత్మీయతను కలిగి ఉందాం, ఆయన గౌరవించే ఆత్మీయతను కలిగి ఉందాం, పవిత్రమైన భక్తిని కలిగి ఉండి దేవుని ద్వారా ఈ లోకములో దీవించబడదాం, రాబో లోకములో ఆయన చేసిన వాగ్దానంలో ఉన్న నిత్య జీవమును పొందుకుందాం. ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనని మనం చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇహమందు హింసలతో పాటు నూరంతలుగాను రాబో లోకమందు నిత్య జీవం మీకు అనుగ్రహింపబడనని ఈ వాగ్దానమును మనం పొందుకుందాం. దైవభక్తి కలిగి ఉండి ఆయన ఇచ్చే ఈ వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడు తన వాక్యమును, పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. ఇంతవరకు ఎన్నో విలువైన మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఒక ఉపవాసి ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు ప్రభువా, ఇగో దైవభక్తికి మేము కలిగి ఉంటే ఎటువంటి దీవులను మేము పొందుకుంటామో, దైవభక్తిని మేము కలిగి ఉంటే ప్రభువా ఈ లోకములో దీవించబడతాం, రాబో లోకములో కూడా నిత్య జీవమనే వాగ్దానంతో కూడిన దీవెను పొందుకుంటామని ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు విన్నా వీళ్ళందరినీ మీరు దీవించండి. ప్రభువానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభిస్తున్న వారందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నానయ్యా. తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిలో ఎవరైనా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే, రుణభారములతో బాధపడుతున్నట్లయితే దేవా ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో వారి సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అయ్యా రుణభారముల నుండి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయమును వారి కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తమును వారి మీద ప్రోక్షించండి. ప్రతి అనారోగ్యమును, ప్రతి బలహీనతను, దీర్ఘకాల వ్యాధులను నజరుడైన యేసుక్రీస్తు నామములో వారి శరీరములను విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. అయ్యా మీరు స్వస్థపరచండి. యెహోవా రాఫావైన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అయ్యా మీ నామము పేరట మేము ప్రార్థిస్తున్నాం. మీ ఆరోగ్యం ప్రభువా, అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులు ఎంతోమంది ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తూ ఉన్నారు. వారి కుటుంబంలో యవన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చక్కటి ఉద్యోగములను యేసుక్రీస్తు నామములో వారి దయచేయండి. ఇగో నాన్న వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలు ఉన్నారు. వారి విషయంలో తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నములను దీవించి
చక్కటి కుటుంబములను మీ చిత్తం మీ సంకల్పంలో ఉన్న కుటుంబంలో వారికి ఏర్పరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన వివాహాలు జరిగి సంతానము లేని బిడ్డలు ఉన్నారు, అట్టి వారిని మీరు దర్శించండి. యేసుక్రీస్తు నామములో సంతాన ప్రాప్తులుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. అలాగే రక్షణ లేని యవని బిడ్డలకి రక్షణ దయచేయండి. రక్షణ పొందుకొని ఆత్మీయతలో ఎదుగుతున్న వారిపై నీ కృప ఉంచండి. దేవామి స్తోత్రములు. హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ అను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. అయా వారి కుటుంబములను వారి అక్కర్లను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబములను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ప్రభువా. అలాగే స్థానిక మా సంఘ కుటుంబములందరిపై నీ కృపనుంచయ్యా. మా సంఘాన్ని దీవించండి, బలపరచండి అయ్యా. మా సంఘ బిడ్డలందరిపై నీ కృపనుంచండి. మా సంఘంలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. మేము పరిచర్య చేయుటకు ఇంకా ఆర్థిక అవసరతలు ఉన్నాయి. వాటన్నిటి విషయంలో మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మా దేశం చుట్టూ నీ కాపుదల ఉంచండి. దేశ సరిహద్దుల్లో సమాధానము నెమ్మదిని దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మదిని దయచేయండి. మా దేశంలో ప్రభా దినదినం మేము చూస్తున్నాం అయా, భయంకరమైన మరణాలు పొందుతూ ఉన్నారు అయా. అటు వారికి ప్రభా వారి కుటుంబములకు ఆదరణ దయచేయండి నాన్న, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశం చుట్టూ నీ కాపుదల ఉంచండి. మా దేశంలోని ప్రతి రాష్ట్రమును మీ చేతుల్లో పెడుతున్నాను, ప్రతి పట్టణమును మీ చేతుల్లో పెడుతున్నాను. దేవా మా దేశానికి నెమ్మది క్షేమము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ మా ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించినందుకు నీ స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభించిన వారందరిపై నీ కృపించమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.